నిర్మాత విశ్వప్రసాద్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలపైన సినీ కార్మికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా మనం జూనియర్ ఆర్టిస్టులు యూనియన్ ఆఫీస్లో ఉన్నాము. ఆ జూనియర్ ఆర్టిస్టులు ఏమంటున్నారో ఒకసారి విందాం. మా విశ్వప్రసాద్ గారు, మీకు స్కిల్స్ లేవు, ఇక్కడ సరైన ఈ వీళ్ళు లేరు, అందుకని మేము బయట నుంచి తెప్పించుకుంటాం అంటున్నారు. ఏంటి అమ్మా అసలు? నమస్తే అండి, నేను జూనియర్ ఆర్టిస్ట్ని. నా పేరు మల్లిక. నేను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. మాకు లేదు అన్నారు. ఆయనకి అసలు ఎలా అనాలనిపించిందో మాకు అర్థం కావటం లేదండి. మేము వానల్లో తడుస్తాము, ఎండలో ఎండుతాము, చలికి వణుకుతాము, అన్నీ చేసి 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మాకు రాదు అని ఆయన అనటంలో చాలా తప్పు ఉంది, మా బాధగా కూడా ఉందండి. ఏం తెలుసని ఆయన అన్నారు. ఆయన పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్. అసలు నిజంగా చెప్పాలంటే ఆయనే సరిగ్గా డబ్బులు ఇవ్వరు అని చెప్పి అందరూ అనుకుంటాము. మేమందరం మాకు చాలా రావాల్సి ఉన్నాయి. అలాంటిది ఆయనే అలా అన్నారంటే మాకు చాలా బాధాకరంగా ఉందండి. ఈ అందరూ జూనియర్ ఆర్టిస్ట్ ఏం చేయమన్నా చేస్తామండి. 30 ఇయర్స్ నుంచి ఉన్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరము 30 ఇయర్స్ నుంచి వచ్చాం. ఏది చేయమన్నా, బురదలో పడుకోమన్నా పడుకుంటాము, అడుక్కునే సీన్ చేయమన్నా చేస్తాం, బ్లౌజులు లేకుండా చేస్తాం. ఆ ఫొటోస్ చూడాలంటే ఇవిడ దగ్గర ఫొటోస్ ఉన్నాయండి. ఇవిడ అన్ని క్యారెక్టర్లు చేసిద్ది. సోదులు ఆవిడగా వేసిద్ది, అడుక్కు తినేవాళ్ళకి చేసి అన్నీ చేస్తారు. ఈవిడ కూడా తోటి ఆర్టిస్టు. ఈవిడ పేరు నిర్మల. ఈవిడగా 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇదండి, మరి ఏం చేయమ అలా అనటం తప్పండి. మాకు పెంచమని అడిగామండి, తప్పేంటండి? 30% పెంచమన్నాము. సంవత్సరానికి 10% చప్పున అన్నారు. 3 సంవత్సరాల నుంచి పెంచడం లేదు, 30% అడిగాము. మా లాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకండి మీకు అంత బాధ? మేము చెయ్యందే మీరు ఉన్నారండి. ఒక మాట ఏదైనా సరే అందరికీ అన్నీ ఇస్తున్నారు, కోట్లు ఇస్తున్నారు మీరు హీరోల గారికి. అది మేము ఆ డబ్బు కదా అంటారు, కరెక్టే. బయట వాళ్ళకి చేస్తామంటారు. బయట వాళ్ళని తీసుకొని వచ్చి కింద పడుకోమంటే పడుకుంటారండి. మొన్న పూరి జగన్నాథ్ గారి సినిమాకైతే నీళ్లలో పడుకున్నారండి మా ఆర్టిస్టులు. అలా బయట వాళ్ళు వచ్చి పడుకుంటారండి? ఎలా అన్నారు? మాకు వర్క్ లేదు, మాకు సిల్ లేదని ఎలా అన్నారు మీరు? అసలు నిజం చెప్తున్నాను, దానికి మీరు మాకు చెప్పాలండి. ఎలా అన్నారు? 30 సంవత్సరాలు అప్పుడు కోటా గారు ఉన్నారు. కోటా గారు వచ్చినప్పుడు ఇక్కడ ధర్నా చేసినప్పుడు అప్పుడు చెప్పొచ్చు కదా, ఆ ఫీల్డ్ అంతా ఇక్కడికి రావాలి అన్నప్పుడు. వీళ్ళకి ఎవరికి వర్క్ లేదు, వీళ్ళకి ఎవరికి రాదు, చేయటం రాదు అన్నప్పుడు అలాగే చెప్తే ఇన్ని రోజులు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదండి. అప్పుడు మమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఇప్పుడు మేము పేమెంట్లు పెంచాం, 30% పెంచమన్నాము అంటే మీరు అలా అనటం తప్పండి. కానీ మాకు సొంత ఇళ్ళు లేవండి. మేము కూలి పనులు చేస్తున్నాం. ఈ డబ్బులతోనే ఎంతండి మాకు వచ్చేది? 750 రూపాయలండి మాకు డైలీ. తర్వాత సాఫ్ట్వేర్ల కంటే ఎక్కువ వస్తున్నాయి అన్నారు. సాఫ్ట్వేర్లకు ఆఫ్టర్ 750నా? అలాంటప్పుడు వాళ్ళు అంత చదువు ఎందుకు చదువుకున్నారండి? మాలాగా జూనియర్స్గా రావచ్చు కదా. వాళ్ళకి 750 అయితే అలాగే వాళ్ళలాగా లక్షలు వస్తే మేము ఈరోజు మీతో కానీ ఎవరితో మాటలు పడేవాళ్ళం కాదండి. నిజం చెప్తున్నాను. సాఫ్ట్వేర్లతో కూడా మమ్మల్ని పోల్చారు, కానీ అది గ్రేటే. కానీ అంత డబ్బు మాకు రావటం లేదండి. మీరు ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు షూటింగ్ ఉంటుంది? ఎన్ని రోజులు నటిస్తారు? మేము నెలకి 10-15 కంటే ఎక్కువ చేయమండి. నిజంగా అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా కూడా 10-15 కంటే ఎక్కువ చేయం. ఆ కూలీ మాకు ఇంటి కిరాయికే సరిపోవద్దండి. 4,000-5,000 కట్టుకోవాలండి. చిన్న రూములు అండి, ఇంత రూములు ఉంటాయి మాకు. ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు రావటానికి, దానికే మా సగం డబ్బులు దానికే అయిపోతాయండి. అలాంటప్పుడు పెంచమంటంలో తప్ప అండి? నేను అడుగుతున్నానండి, అందరు ప్రొడ్యూసర్లను అడుగుతున్నాను. మా పొట్టలు ఎందుకండి కొడతారు? అందరికి ఇస్తున్నారు కదా, హీరో గారులకు ఇస్తున్నారు, హీరోయిన్స్కి ఇస్తున్నారు, కోట్లు పెడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ 30% అడిగామండి. అది కూడా పెంచకుండా వారం రోజుల నుంచి మమ్మల్ని పస్తు పెడుతున్నారు. ఇదేమన్నా మీకు న్యాయమా అండి? ఒక ఈయనకే కాదు, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్కే కాదు, అందరి ప్రొడ్యూసర్లు నేను అడుగుతున్నాను. మీకు ఇది న్యాయంగా అనిపించింది? అలా రోడ్ల మీద పడుకొని మేము డబ్బులు అడుక్కోవటంలో మీకు న్యాయం అనిపించిందండి? మా పొట్టలు ఎందుకండి మీరు కొడతారు? ఎంత అడిగామండి? 30%. మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకండి దయచేసి. మీరందరూ ఒకటయ్యి మీరే మాకు ఫుడ్ పెడుతున్నారు, మీరు లేనిది మేము లేము. ఇది మటుకు నేను ఒప్పుకున్నాను. ప్రతి ప్రొడ్యూసర్ ఉంటేనే, మీరు చల్లగా ఉంటేనే మేము చల్లగా ఉంటాం. మీకు దయచేసి అడుగుతున్నానండి, మా కోరికలు మన్నించి, మా కోరికలు విన్నపంతో 30% పెంచి మాకు ఇదేంటి సమ్మె మాకు చేయమనేసి అడుగుతున్నానండి. పేరు జేవి నిర్మల అండి. 30 సంవత్సరాల నుండి జూనియర్ ఆర్టిస్ట్గా నేను పనిచేస్తున్నాను. అప్పట్లో 70 రూపాయలు పేమెంటు, 20 రూపాయలు కన్వీనియన్స్ అప్పటి నుంచి చేస్తున్నానండి. ప్రతి 2 సంవత్సరాలకి రేట్లు పెరిగేది, ఎంతో అంత పెంచేది, అలాగే మేము నడుచుకుంటూ ఇప్పుడు దాకా వస్తున్నాం. ఇప్పటికి 3వ సంవత్సరం వచ్చిందండి. 30% పెంచాలని 24 యూనియన్లు నిన్న ధర్నా చేయడం జరిగింది ఫెడరేషన్ ఆఫీస్ ముంగట. ఇప్పుడు కూడా అదే చెప్తున్నామండి. దయచేసి ప్రొడ్యూసర్లు అందరూ ఏకమై మాకి దయ ఉంచుకొని మీరు ఎంతో అంత మనసు పెట్టుకొని ఈ 30% పెంచితే పని మొదలెడతారు, మేము బతుకుతామండి. ఇవాళకు వారం రోజులు అయిందండి పని లేక, ఎంత ఇబ్బంది. పాల పేకడు కూడా 10 రూపాయలు లేని పరిస్థితి అయిపోయిందండి. ఇంతేనండి. ఇప్పుడు అక్క వాళ్ళు మాట్లాడినట్టే మేము కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం. చేస్తున్నాం 30 ఏళ్ళ బట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 30 ఏళ్ళ బట్టి చేస్తున్నాం. మరి ఇంకా మా కష్టాలన్నీ మాకు ఇలానే ఉన్నాయి. 8 రోజులు కార్మికులు సమ్మె జరుగుతుంది కదా, 8 రోజులు పని లేదు, మరి ఎట్లాగా ఇంట్లో గడవట్లేదండి. ఇప్పుడు అక్క చెప్పినట్టు ఇక పాల ప్యాకెట్కి, ఇంటి రెంట్కు, వీటికే కట్టుకోలేకపోతున్నాం మేము.
ఏమి లేదంటున్నారు కదా, మా పనితనం ఏందో మేము షూటింగ్లో యాక్టింగ్ చేస్తున్నాం కదా మేము. అతని గురించే టాక్ ఉంది. ఎన్ని యూనియన్లో, మా యూనియన్లో కూడా పేమెంట్లో మేము అతనియే బాకీ ఉన్నాయి. ఇక్కడైతే మా యూనియన్లో అయితే మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద ఆ ప్రొడ్యూసరే ఉన్నాయి. అతని డబ్బులే ఇవ్వట్లేదు అవన్న టాకే ఉంది. అతనే మా మీద లేదు అని చెప్తుంటే మేము ఇన్ని 30 ఏళ్ళ బట్టి యాక్టింగ్ చేయందే మేము ఇక్కడ ఉన్నామా సార్? మేము నమస్తే అండి. నేను సినీ ఫీల్డ్లోని 30 సంవత్సరాల నుండి చేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి కూడా మాకు అతుకు బతుకులే ఉన్నాయి. మాకు ఈ పెంచినట్టు ఆ పాతనే ఉన్నాయండి మాకు. అందుకని ఇప్పుడు పెంచమనే మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఈ 8 రోజులు బట్టి కూడా మాకు చాలా కరువైపోయింది. ఏది కొనుక్కోవాలన్నా మాకు ఇబ్బందిగా ఉంది. మీరు ఒక 50 రూపాయలు పెంచితే మేము బతుకుతాం. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ విషయం, ఇంటికి రైలు కట్టలేకపోతున్నాం. మేము బతకాలంటే ఎట్లా? అందుకనేసి మా గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఈ ప్రొడ్యూసర్ కట్టలేదు, ఆ ప్రొడ్యూసర్ కట్టలేదు అని అంటారు మా ఆఫీస్లో. మరి అట్లా కట్టకపోతే మేము పాల ప్యాకెట్లు ఎలా కొనుక్కుంటాం, పిల్లలు ఎట్లా పోషించుకుంటాం? ఆ ఇంటికెరే వాళ్ళు ఒక్క నెలగాని కట్టబోతే మట్టుగా బయట తాళాలు వేస్తారు. మేము ఏ చెట్టు కింద ఉండాలి? మీరు కడితే కదా వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు మీ జూనియర్ ఆర్టిస్టుల నుంచి మీ అసోసియేషన్ నుంచి మీకు ఎటువంటి సహకారం ఉంటుందమ్మా? మరి మా సౌకర్యం ఉందండి. వాళ్ళు లేకపోయినా మాకు సామాన్యాలు కొంచెం ఏదో కళా గెంజ వేస్తారు, కానీ మరీ అంత ఘోరంగా ఉంది. అయితే నిర్మాతలకు ఏం చెప్తాం? నిర్మాతలకు ఏం చెప్తామండి? ఈ రోజు చెప్తున్నదే, ఇది సంవత్సరం చెప్తున్నదే ఆయనకి. వాళ్ళు వింటూనే ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మా బాధ వాళ్ళకి తెలుసు. మేము జూనియర్స్గా ఉన్నామనేసి వాళ్ళకి మరీ వీనంగా ఉంటుంది. మేము నటించినవి ఎన్నో సినిమాలు ఉన్నాయి, ఎన్నో విధులు నటించాం. మా దగ్గర కంపెనీ వాళ్ళు కూడా పనికిరారు. మేము అట్లా నటిస్తాం, అన్నీ చేస్తాం. బాధలన్నా బురదలంటే కాలువలంటే మేము తిండి కూడా అక్కడ మనుషులు కాలువలు పోతుంటే మేము ఇక్కడ తింటాం కూర్చొని. మాకు ఒక సదుపాయం లేదు, మాకు కుర్చీలు ఇవ్వరు, మాకు మంచి స్థలం ఇవ్వరు కూర్చోడానికి. తినండి లేకపోతే వెళ్ళిపోండి అంటారు. అడుక్కున్న వాళ్ళకి పడేసినట్టు పడేస్తారు మాకు ముద్ద. అదండి మేము ఎలా బతకాలి ఏంటి అసలు? ఇప్పుడు మేము ఇక్కడ ఉండి అంటే ఇప్పుడు ఆయన మట్టుకు ఏమి ఎంతకని చేస్తారు? ఒకరికి ఇద్దరికంటే ఇస్తారు. నేను కూడా చూస్తూనే ఉన్నానండి, వార్తల్లో వెళ్తున్నాను, సాంబార్కి వెళ్ళాను, అవన్నీ చూస్తూనే ఉన్నానండి. నేను 30 సంవత్సరాల నుండి చేస్తున్నానండి ఇదే సినీ ఫీల్డ్లో. ఇది తప్ప ఇంక వేరే నాకు తెలీదు. ఇప్పుడు నా పిల్లల్ని పెళ్లి చేయాలన్నా నాకు ఇబ్బంది అని చేయలేకపోతున్నాను. తినడానికి లేదు, ఇది అయిపోతున్నాను నేను. అందుకనేసి కొంచెం ఆయన రామానాయుడు గారు కొడుకు గారికి మరీ చెప్తున్నాను, దండం పెట్టి మరి మాకు పెంచడంలో ఏం లేదు ఆయనకి.